ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అకౌంట్స్ చాలా ఉన్నాయని వాటన్నిటి సంగతి నాకు అనవసరం. కానీ ఒక అకౌంట్ నంబర్ చెప్తాను, అది మాత్రం డీయాక్టివేట్ అవ్వాలి. ఇక నుంచి ఆ అకౌంట్లో ఏ యాక్టివిటీస్ జరగకూడదు. అది కాదు మేడం. మీరు నాకు చెప్పకండి, మీరు నేను చెప్పేది మాత్రమే వినండి. అకౌంట్ హోల్డర్ పేరు ఆది. అకౌంట్ నంబర్ 36598. ఇది బ్లాక్ అవ్వాలి. అర్థమైందా? టెక్నికల్గా మీ టెక్నికల్స్ అన్నీ నాకు అనవసరం. ఎందుకంటే వాటిల్లో ఉండేది అక్రమంగా ఉన్న సొమ్ము. నా దగ్గర నుంచి ఆ అకౌంట్ హోల్డర్ కాజేసిన సొమ్ము, అది బ్లాక్ అవ్వాలి. ఏం కన్నా అలా చూస్తున్నావు? అమ్మా, నువ్వు నా దగ్గర యాక్ట్ చేస్తున్నావు కదా? నేనా? ఎందుకు? మరి లేకపోతే దేనికి భయపడని నువ్వు నేను కొట్టబోతే భయపడతావా? అంటే మరి నేను భయపడకపోతే నువ్వు డిసప్పాయింట్ అవుతావు కదా. ఓ అందుకా? మరైతే నిన్న నీ మీద ఎవరో అటాక్ చేయడానికి వచ్చారు కదా, అప్పుడు భయమే లేదా? వేసిందమ్మా. మరి వాళ్ళ మీద ఫైట్ చేయలేదే? అంత ఆలోచన రాలేదు కన్నా. ఈ లోపు నాన్న వచ్చి అతన్ని అటాక్ చేశాడు. సరే, నీ మీద ఎవరు అటాక్ చేసింది? తెలీదమ్మా. తెలిస్తే పోలీసులకు పట్టించేద్దాం, సరేనా? సరే కన్నా. అమ్మా, ఆ భైరవి ఉన్నంత వరకు ఏం కాదు. అదే భైరవి దేవి అంటున్నాను. హలో మేడం, అకౌంట్ని డీయాక్టివేట్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది బాలరాజ్ కాక? మళ్ళీ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? అదే స్విస్ బ్యాంక్ లాగా ఇండియాలో కూడా కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో బ్లాక్ మనీ దాచుకుంటారంట కదా. ఆ అకౌంట్స్ని సీక్రెట్గా మెయింటైన్ చేస్తారంట. ఆ విషయం మాత్రం ప్రభుత్వాలకు కూడా తెలీదంట. అయితే ఆది శివగామి దగ్గర కొట్టేసిన 50 కోట్లు అలాంటి బ్యాంకులోనే పెట్టాడంట. అది శివగామికి తెలిసి దాన్ని బ్లాక్ చేయించింది. మన అర్జును కంప్యూటర్కి సంబంధించిన విషయాల్లో మాస్టరు.
ఎలాంటి కంప్యూటర్నైనా హ్యాక్ చేస్తాడు. అర్జున్కి ఇష్టం అయితే శివగామికి కూడా తెలియకుండా ఆ అకౌంట్లోకి వెళ్ళి ఆ అమౌంట్ని వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయగలడు. ఇన్ని రోజుల్లో ఈ రోజు ఫస్ట్ టైం పనికొచ్చే విషయం ఒకటి చెప్పావు బాలరాజ్ కాక. థ్యాంక్ యూ సో మచ్. అర్జున్తో నేను మాట్లాడి ఆ డబ్బును బయటికి తెప్పిస్తాను. అయ్యయ్యో రావణ్ బాస్, అర్జున్ ఇంతకు ముందులా లేడు, పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు నువ్వు చెప్తే అస్సలు వినడు. అర్జున్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. డబ్బు విషయానికి వస్తే ఎంత మంచోడైనా క్షణాల్లో మారిపోతాడు. అర్జున్తో నేను మాట్లాడి ఆ డబ్బును నేను బయటికి తీపిస్తాను. మీకేం కావాలో ఆశీర్వదిస్తాను. ఆ, కావలసిన 50 crores అక్కడున్నాయి. అంటే సగం షేర్ అంటే 25 crores. ఏంటి మామా? నీకు విషయం చెప్పాలి, పద. ఇట్రా రా. ఏంటి మామా అంత ఖుషిగా ఉన్నావు? అదే రావణ్కి ఒక 50 కోట్ల ఐడియా చెప్పా. ఏంటది? ఆది అకౌంట్ని శివగామి బ్లాక్ చేసింది. అవునా? ఎప్పుడు? ఇందాకే మాట్లాడుతుంటే విన్నాను. అందులో 50 కోట్లున్నాయా? ఆ విషయమే రావణ్కి చెప్పాను. రావణ్కెందుకు? అతను ఆ అమౌంట్ని బయటికి తెస్తాడు. ఎలా? హ్యాకింగ్ చేయించి. ఎవరి చేత? మన అర్జున్ చేత. ఏమైంది? నీకసలు కొంచెం కూడా తెలివే లేదు మామా. అంత మాటనకు. వాడు షేర్ కూడా ఇస్తానన్నాడు. ఎంత? 50%. అయినట్టే. నీకు నిజంగానే బుద్ధి లేదు. కన్ఫ్యూజ్ చేయకుండా సంగతి చెప్పు. ఆ డబ్బెవరిది? ఆదిది. హ్యాక్ చేసేదెవరు? మన అర్జును. షేర్ ఎవరికొస్తుంది? మనకొస్తుంది. అసలు డబ్బు మనదైనప్పుడు మనకి షేర్ ఇవ్వడం ఏంటి? బ్లాక్ అయిపోయిందిగా అది. రావణ్ తీయిస్తాడుగా. కానీ హ్యాక్ చేసేది ఎవరు? మన అర్జునే కదా. మన డబ్బుల్ని మన అన్నయ్య హ్యాక్ చేసి తీయడానికి ఆ రావణ్ హెల్ప్ ఎందుకు? అవును కదా. మనం అతనికి ఊరికినే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనమే డబ్బులు తీసి అతని చేతిలో పెడుతున్నాం. ఇది నేను ఆలోచించలేదే. నేను ఇప్పుడే రావణ్కి ఫోన్ చేసి విషయం చెప్తాను. ఆగాగు, ఇప్పుడు ఊరుకుంటాడా? అసలే అతను చాలా డేంజరస్. మరిప్పుడు ఏం చేద్దాం? మనమే అర్జున్ని బ్రతిమాలి ఆ డబ్బుల్ని ఆది అకౌంట్ నుంచి వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయించేసుకుందాం. తొందరపడ్డానే. నెత్తిన గుడ్డేసుకోవాలి. ఇప్పుడు సరే పద. పద. నా కాలే కట్ చేసేంత బలిసిందా అర్జున్ నీకు? చెప్పండి బాస్. ఏర్పాటు చేసి పంపిస్తాను బాస్.